ఈరోజు జూన్ 4, 2024 జూన్ 4వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 151 సీట్లతో 5 సంవత్సరాల పాటు అధికారం చలాయించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారం కోల్పోయారు. అది కూడా మామూలుగా కాదు. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన అపహాస్యం పాలైన రోజు. అయితే ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం జరపాలని చెప్పి పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అక్కడక్కడ పెద్దగా ప్రజాదరణ లేకపోయినా సరే వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రసంగిస్తుండగా కుప్పకూలిపోయారు. ఎండ వేడిమికి ఆయన తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును అపహాస్యం చేయడం ఒక ఎత్తు, నాయకుల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా తన పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా వెన్నుపోటు దినోత్సవం తప్పనిసరిగా జరపాల్సిందే అని చెప్పి పట్టుబట్టడంతో వైసీపీ శ్రేణులు నిర్ఘాంతపోతున్నాయి. బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కుదుటపడినట్టుగా తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరిని మాత్రం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.